నువ్వు నన్ను ఒంటరిదాన్ని చేసావు, నన్ను మోసం చేసావు, నాకేమీ లేకుండా చేసావు. ఈ రోజు నేను ఏమన్నా పెట్టుకోవాలన్నా నా ఇంట్లో వాళ్ళు ఇచ్చిన బంగారం పెట్టుకొని అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిలో నన్ను పెట్టావు. అయినా నేను నీకు బాణం ఎక్కువ పెట్టాలనుకోవట్లా. కానీ అక్కడ కూర్చొని నీకు క్యారెక్టర్ లేదు, నువ్వు వేరే వాళ్ళతో తిరిగావు, నువ్వు ఒక క్యారెక్టర్ లెస్ దానివి. నేను ఒక ఇంటర్వ్యూ ఇస్తే సార్ వాళ్ళకి ఫోన్ చేసి నాకంట క్యారెక్టర్ లేదంట, నాకంట వాల్యూస్ లేవంట. ఎంతో రెప్యుటేషన్ ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు నన్నెందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారో అతనికి అర్థం కావట్లేదంట. బిడ్డ ఉందని చెప్తున్న వ్యక్తి భర్త ఉందని చెప్పదా అని అడుగుతున్నాడు, అడిగిస్తున్నాడు. రవివర్మ అంట ఆ ప్రొడ్యూసర్ నెంబర్ నా దగ్గర ఉంది. ఆ యాంకర్కి కాల్ చేసిన, రెస్పెక్ట్ఫుల్ యాంకర్కి కాల్ చేసిన అతని నెంబర్ నా దగ్గర ఉంది. ఏ సినిమా ప్రొడ్యూసర్ నాకు తెలుసుకోవాలనుంది. రవివర్మ అంట ఏ సినిమా భీమవరం రాజులు అంట. అంత బేవర్స్కుంటారా సార్? నాకు అర్థం కాదు. ఒక ప్రొడ్యూసర్ అయితే ఇప్పుడు ఇతను ఒక ఆడియో కాల్లో ప్రొడ్యూసర్ కూతురు కూడా నన్ను కెలికింది. ఆ ప్రొడ్యూసరేనా ఇతను? కూతురు కోసం ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తున్నాడా? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏది పడితే అది స్టాంప్స్ వేస్తుంటే ఆ టైంలో తీసా నేను నా బాణం, ఆ టైంలో తీసా నేను. ఓకే. ఎందుకంటే నన్ను ఫైనాన్షియల్ గా దెబ్బ కొట్టారు, నాకు చుట్టూ ఎవరు లేకుండా చేశారు. నన్ను లిటరల్ గా అబ్యూస్ చేయని విషయం లేదు, నేను అవన్నీ ప్రైవేట్ విషయాలు కాబట్టి తీసుకున్నా. నా క్యారెక్టర్ మీదకి వచ్చాక నాకు అవ్వలేదు సార్. అసలు నా క్యారెక్టర్ పాయింట్అవుట్ చేయడం నాకు అవ్వలా.